ట్రాన్స్ఫర్ తర్వాత కూడా ఎంబ్రియోస్ ఎందుకు అతుక్కోలేదు చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎంబ్రియో అంటే ఏంటి? ఎగ్, స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. ఎంబ్రియో అతుక్కోకపోవడానికి ఎగ్ క్వాలిటీ బాగలేకపోయిండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ బాగలేకపోయిండొచ్చు, సో దట్ ఎంబ్రియో క్వాలిటీ బాగలేకపోయిండొచ్చు. ఒక్కొక్కసారి ఎగ్ బాగున్నా, స్పర్మ్ బాగున్నా ఎంబ్రియో బాగలేకపోవచ్చు. ఒక్కోసారి ఎంబ్రియో బాగున్నా కూడా ఎంబ్రియో డే 1, డే 2, డే 3 మల్టిప్లై అవుతూ ఉన్నప్పుడు మ్యుటేషన్స్ వల్ల కూడా ఎంబ్రియో ఏ స్టేజ్లో అయినా కూడా అరెస్ట్ అయిపోవచ్చు, చచ్చిపోవచ్చు, డీజనరేట్ అయిపోవచ్చు, లేకపోతే అన్ఈక్వల్గా డివైడ్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఎంబ్రియో బాగలేకపోతే ఎంబ్రియో అతుక్కోదు. ఒక్కొక్కసారి ఎండోమెట్రియం అంటే మనం ఎక్కడైతే ఎంబ్రియోస్ పెట్టామో ఎండోమెట్రియం అన్హెల్దీగా ఉన్నా, బ్లడ్ సప్లై సరిగా లేకపోయినా, ఏజ్డ్ వాళ్ళల్లో ఒక్కోసారి అడినోమయోటిక్ యుటరస్ అలాంటి పేషెంట్స్లో కూడా ఎంబ్రియోస్ అతుక్కోవు. ఇంకొంతమంది మెడికేషన్స్ టైంకి తీసుకోరు. సో అలాంటి వాళ్ళల్లో కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి ఎంబ్రియోస్ అతుక్కోవు. ఇంకొంతమందికి ఎంబ్రియో చూడడానికి బాగుంటుంది, కానీ క్రోమోజోమల్ జెనెటిక్గా ప్రాబ్లం ఉంటుంది, క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉంటుంది, అన్యూప్లాయిడ్ ఎంబ్రియో అంటాం. అలాంటివి కూడా ఎంబ్రియోస్ స్టిక్ అవ్వవు. అందుకనే ఐవీఎఫ్ ముందు స్పర్మ్ క్వాలిటీ పెంచుకోవాలి, ఎగ్ క్వాలిటీ పెంచుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి, కోక్యూ సప్లిమెంట్స్ తీసుకోవాలి, హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వెయిట్ బిఎంఐ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వాటితో పాటు యుట్రైన్ క్యావిటీ ఎవాల్యుయేషన్, సో ముందుగానే క్యావిటీ ఎలా ఉంది, సో అన్నీ ప్రిపేర్డ్గా ఉన్న తర్వాతనే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది సప్లిమెంట్స్ తీసుకోరు, డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఈ సప్లిమెంట్స్ వల్ల, ఈ ఫోలేట్ సప్లిమెంట్స్ వల్ల ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, సో దట్ ఎంబ్రియో క్వాలిటీ పెరుగుతుంది, సో ఎంబ్రియో స్టిక్ అవుతాయి, సో దట్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా పెరుగుతాయి. థ్యాంక్ యూ.